విరేచనాలు తగ్గటానికి ఔషధం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దానిమ్మ చెక్కుల చూర్ణం, వెదురు ఉప్పు, జాజికాయ, జాపత్రి, యాలక్కాయలు, చక్కెర, మజ్జిగ. విరేచనాల సమస్య తగ్గటానికి ఔషధం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటారు? చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు మనం. అన్ని పదార్థాలు రెడీగానే ఉన్నాయి కనుక ముందు ఒక బౌల్ తీసుకోండి. సో ఇది తయారు చేసుకోవడానికి ఏంటంటే మొట్టమొదట మనం ఇందాక చెప్పుకున్నాం దానిమ్మ తొక్కల్ని వాడతామని చెప్పి. దానిమ్మ తొక్కలకి అంటే పైన ఉండేటువంటి పెచ్చులకి ఎండబెట్టుకున్నది వాడుకోవాలి. దాన్ని మనం అంటే పండు తినేటప్పుడు అది ఎండబెట్టేసి ఉంచేసుకుని ఆ ఎండబెట్టిన చూర్ణాన్ని వాడుకోవాలి. సో ఈ దానిమ్మ తొక్కలకి విరేచనాలని అరికట్టేటువంటి గుణం చాలా బాగా ఉంది. ఎండబెట్టినటువంటి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. సో ఈ దానిమ్మ పెచ్చుల చూర్ణాన్ని మీరు కొలత ప్రకారం ఒక 160 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మేము సుమారుగా వేసి మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ఇప్పుడు దానిమ్మ పెచ్చుల చూర్ణం తీసుకున్నాక దాంతో సమానంగా చక్కెర తీసుకోవాలి. మనం 160 గ్రాముల దానిమ్మ పెచ్చుల చూర్ణం తీసుకుంటే 160 గ్రాముల చక్కెర అనమాట. ఈ చక్కెరని అందులో చూర్ణంలో కలుపుదాం. ఈ రెండు ఎక్కువ వేసుకుంటాం. మిగతా ద్రవ్యాలన్నీ కూడా మనం కొద్దిగా వేసుకోవాలి. ఈ జాపత్రికి కూడా విరేచనాల సమస్యను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. మనకి వంటింట్లో ఉండేటువంటి పదార్థం ఏది. దీన్ని చక్కగా మెత్తటి పొడిలాగా చేసేసుకుని 160 గ్రాముల దానిమ్మ తొక్కల చూర్ణం వేసుకుంటే ఇది కేవలం 5 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. కొంచెం జాపత్రి చూర్ణాన్ని మనం ఇందులో కలుపుకుందాం ఇప్పుడు. ఆ తర్వాత జాజికాయ కూడా విరేచనాలు తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అయితే వీటికి ఏంటంటే కొంచెం వేస్తే డోస్ సరిపోతుంది అనమాట. అందుకని దానిమ్మ పెచ్చుల చూర్ణాన్ని ఎక్కువగా వేసుకుంటాం కానీ జాజికాయని కూడా తక్కువగానే వేసుకోవాలి. ఇది కూడా ఈ జాజికాయని కూడా పొడిలాగా చేసేసి ఆ పొడిని కూడా ఒక 5 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. తర్వాత ఇందులో యాలక్కాయలు కూడా ఒక 5 గ్రాముల యాలక్కాయలు తీసుకుని మెత్తటి పొడిలాగా చేసేసి ఆ పొడిని కూడా ఇందులో కలుపుకుందాం. ఇంకా ఆఖరి ద్రవ్యం ఏంటంటే వెదురు ఉప్పు. దీన్ని వంశలోచనం అంటారు. తవాక్షీరి అని వంశలోచనం అని చెప్తాం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు. ఈ వెదురు ఉప్పును కూడా మెత్తటి పొడిలాగా చేసుకుని ఇది కూడా 5 గ్రాములు వేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన ద్రవ్యాలన్నీ వేసేసాం మనం కదా. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేద్దాం. అన్నీ ఒకదానితో ఒకటి బాగా డిస్ట్రిబ్యూట్ అయి కలిసిపోవాలన్నమాట. అంత బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు అంటే మనకి విరేచనాల సమస్యను తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టే. దీన్ని చక్కగా ఒక గాజు సీసాలో పోసి పెట్టేసుకుని టైట్గా మూత పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట. అంటే అయితే ఎప్పుడు కూడా మూలికలతో తయారు చేసుకున్నవి ఏవైనా కానీ 2-3 నెలల కంటే ఎక్కువ రోజులు ఉంచుకోవడం మంచిది కాదు. తర్వాత వాటిలో ఔషధ సారం తగ్గిపోతుంది. ఇంకా 3 నెలలలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు దాన్ని. ఓకే డాక్టర్ గారు, మరి తయారైన ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవాలంట డాక్టర్ గారు? ఈ ఔషధాన్ని ఏంటంటే విరేచనాల సమస్య ఉన్నటువంటి వాళ్ళు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. 1 కప్పు మజ్జిగ తీసుకొని అందులో మనం 1 చెంచాడు ఈ పొడిని కలుపుకోవాలి. ఇలాగా ఈ మజ్జిగలో పొడిని కలిపేసి అంటే విరేచనాల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉదయం సాయంత్రం 2 పూట్ల కనుక ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటున్నట్టయితే విరేచనాల సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.